శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించయున్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభములోనే మారు మనసు యొక్క ఆవశ్యకతను గురించి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇది ఆయన మొదటి ప్రసంగం కాకపోవడం గమనార్హం. మారు మనసు పొందకపోతే మీరందరూ కూడా అలాగే నశించిపోతారని ఆనాటి యూదులను హెచ్చరించాడు. ఈరోజు చేసినటువంటి హెచ్చరిక ఈరోజు క్రైస్తవులందరికీ కూడా హెచ్చరికగానే ఉంటుంది. యేసు ప్రభుని బోధను ఆలకించి అనేక మంది ప్రజలు ఆయన వెంబడించి మారుమనసు పొంది రక్షింపబడ్డారు ఆ దినాల్లో కూడా. అవును, బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను వారు కూడా యేసు ప్రభు మార్గాన్ని ఈ లోకంలో సరళం చేయుటకు యేసుక్రీస్తు వారి కంటే ముందుగా దేవుని చేత పంపబడినటువంటి వాడు. ఈయన కూడా తన పరిచర్యను మారు మనసు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రారంభించాడు. అవును, పరలోక రాజ్యం సమీపించనయున్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటన చేయుచుండెను. మత్తయి సువార్త 3:2 ఉంది. అంతేకాదు ప్రియులారా, మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తారని కూడా అదే 3:7 చెప్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. గొడ్డలి చెట్టును వేరు ఉంచబడి ఉన్నది అని, ఫలించలేనటువంటి ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని హెచ్చరించాడు, బోధించాడు. ఈ బోధన విన్నటువంటి యెరూషలేము ప్రజలు, యూదా ప్రజలు యోర్దాను నది ప్రాంతంలోనికి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ కూడా తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్మం పొందుకున్నట్లుగా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఈ అంత్యకాల దినాలలో ఈ సంవత్సరపు ముగింపుకు వచ్చిన వారమైన మనము ఇంకా ఎవరైతే మారు మనసు పొందుకోలేదో, ఎంతమంది అయితే నిజరక్షకుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో వారందరూ కూడా వారి యొక్క పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పాశ్చాత్తాపడి క్రీస్తుకి సమర్పించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశం చేయడానికి ప్రయత్నించమని మనసారా కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన మీరే మారు మనసు పొందాలని అనేక మందికి ప్రభు ప్రకటిస్తూ మీ సువార్తను ప్రారంభించారు. ఈ రోజుల్లో కూడా ఈ మాటలు వింటున్న వారు ఇది క్రీస్తు యొక్క మాటలుగా అంగీకరించి వారి పాపములను ఒప్పుకొని నీ శిష్యులుగా, నీ బిడ్డలుగా జీవించే తత్వాన్ని మీరు దయచేసి వారిని ముందుకు సాగించడానికి సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందింటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.